అందమైన సూర్యాస్తమయాన్ని మనం వీక్షిస్తూ, చల్లగాలిని ఆస్వాదిస్తూ, పచ్చని పొలాల వెంట మనం ఈరోజు ఒక మహిమాన్వితమైన క్షేత్రానికి వెళ్తున్నామండి. కుజగ్రహం యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే ఈ ఆలయాన్ని మనం తప్పక దర్శించి తీరాల్సిందే. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వెలిసి ఉన్న అపర్ణాదేవి ఆలయాన్నే మనం ఈరోజు దర్శించుకుంటున్నామండి. కనపడుతున్న ఈ ఆర్చ్ లోపల నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే మనం ఆలయాన్ని దర్శించుకోవచ్చు. శివయ్య కోసం అమ్మ ఘోర తపస్సు చేయడం ఆరంభించింది. పన్నములు కూడా విడిచి అమ్మ తపస్సు చేయడం మూలాన అమ్మను అపర్ణాదేవి అని పిలుస్తారు. పన్నములంటే ఏంటో కాదండి, ఆకులు అలములు. అమ్మ ఈ భంగిమలోనే అయ్యకై తపస్సు చేసి సొంతం చేసుకుంది. విశాలమైన పుష్కరిణిలో అమ్మ అయ్య అంశవాహనంపై విహరిస్తూ ఉంటారు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుందండి. కంచిలో తపో కామాక్షిగా, చెన్నై నగరంలో మాంగాడ్ క్షేత్రంలో పంచాగ్ని తపస్సు చేస్తూ అమ్మ వెలిసి భక్తుల యొక్క గ్రహ దోషాలను తొలగించి గ్రహిస్తూ ఉన్నప్పటికీ అపగత రుణాయస్య అని అమ్మను మనం కీర్తిస్తున్నట్లుగానే మన గ్రహ దోషాలను, కుజదోషాలను, సమస్త ఈతి బాధలను, అన్ని రుణముల నుండి మనల్ని విముక్తి చేయుటకై, మనల్ని అనుగ్రహించటానికై తపోభంగిమలో అపర్ణాదేవిగా వెలిసిన ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయ పూజారి గారి కలలో అమ్మ కనిపించి కొన్ని రూపురేఖలను ఇచ్చి, నన్ను పూజిస్తే కుజదోషము, సకల గ్రహదోషాలు తొలుగుతాయని చెప్పిందంట. ఆ రూపురేఖలతో ఒక చిత్రాన్ని చిత్రీకరించి దానికే పూజలు చేసేవారట. భక్తుల యొక్క కోరికలు తీరడంతో గ్రామస్తులు దాతల సహాయంతో అమ్మవారికి ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆలయంలోకి ప్రవేశించగానే ఎత్తైన ధ్వజస్తంభాన్ని మనం దర్శించుకుందాం. విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం అందంగా నిర్మించబడి ఉంది. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథంచ మహేశ్వరం అన్నట్లుగా ఆగ్నేయంలో సూర్యనారాయణమూర్తిని, నైరుతిలో గణనాథుణ్ణి, వాయువ్యంలో అపర్ణా అమ్మను, ఈశాన్యంలో లక్ష్మీ హయగ్రీవుల మధ్యన నాగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం మూలాన ఇది అద్భుతమైన శివ పంచాయతన క్షేత్రం. ఈ చెట్టుని ఇక్కడ చూసారా అండి? దీనిని నాగమల్లి పువ్వు అంటారు. ఎంతో మంచి సువాసన వస్తుంది. శివయ్యకు ఇది ఎంతో ప్రీతికరం. విచిత్రంగా ఈ పువ్వులో శివలింగం ఉన్నట్టుగా ఉంటుందండి. పాము పడగ కింద శివలింగం ఉన్నట్టుంది కదా. ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ప్రదక్షిణను మనం మొదలు పెట్టగా మొదట సూర్యనారాయణ స్వామిని మనం దర్శించుకోవచ్చు. మాఘమాసంలో ఇక్కడ ఆదిత్యునికి విశేష పూజలు జరిపిస్తూ ఉంటారట. ఓం నమో సూర్యదేవాయ నమః. దసరాలలోనూ, శివ కళ్యాణమప్పుడు, ప్రతి పర్వదినాలలోనూ ఇక్కడ చండీ హోమాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయండి. నైరుతిలో కొలువైన సిద్ధి గణపతిని దర్శించుకుందామా మరి? ఓం నమో సిద్ధి గణపతియే నమః. ఈ ఆలయంలో అపర్ణాదేవిని తలుచుకోగానే నాకు సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన చిన్న కథ గుర్తుకొచ్చిందండి. దానిని మీతో కూడా పంచుకోవాలని అనిపిస్తోంది. ఒక బ్రాహ్మణుడు దారిద్ర్యంలో, అప్పులలో కూరుకుపోయి ఉన్నాడంట. అతను పూజలో ఉండగా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి కూర్చున్నారంట. ఎలాగైనా ఇతని దగ్గర అప్పు ఇవాళ వసూలు చేసుకోవాలి అని. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు అపర్ణాయే నమః అని పూజలో ఉన్నారు కదా, అపర్ణాయే నమః అనే నామం దగ్గరికి రాగానే అపగత రుణ అపర్ణ అనే భావం వచ్చిందంట బ్రాహ్మణుడికి. మళ్ళీ ఒక క్షణం ఛీ, ఇలాంటి లౌకికమైన వాటికి అమ్మను తలవకూడదు అని మళ్ళీ పూజలోకి వెళ్ళిపోయారట. పూజ అయ్యి బయటికి వచ్చి నాకు కొంచెం గడువిప్పించండి అని అడగగా వారు, మీ పాప లోపల నుంచి వచ్చి మా అప్పు తీర్చివేసింది, ఇది మీకు చెబుదామని చెప్పి ఉన్నాము అని వారు చెప్పగా, నాకు పిల్లలే లేరు, నన్ను నా తల్లి నాన్న అనిందా అని ఎంతో మురిసిపోయారు. పాండ్యరాజు ఆయన పాండిత్యానికి మెచ్చుకుని మంత్రిగా పదవిచ్చి
ఆయన దారిద్ర్యాన్ని అంతా పోగొట్టారు. అదే అపర్ణాదేవి యొక్క మహత్యం. శ్రీ అపర్ణాయే నమః. ఈ ఆలయ క్షేత్రపాలకులైన లక్ష్మీ హయగ్రీవులను కూడా మనం దర్శించుకుందాం. అలంకరణతో టీవీగా కూర్చుని నిరంతరం శివయ్యను దర్శిస్తున్న నందిని మనం కూడా దర్శించుకుని చెవిలో ఓం నమః శివాయ చెప్పి నాగేశ్వర స్వామి దర్శనానికై ముందుకు అడుగు వేద్దామా మరి? పంచముఖ పడగలతో నాగేశ్వర స్వామి దర్శనం ఎంతో మనోహరంగా ఉంది కదండి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ప్రదోషకాలే నాగేశ్వర స్వామి దర్శన సమయేన ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. శ్రీ అపర్ణ జై జై అపర్ణ. అపర్ణా సహితం దేవం దారుకా వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మంగళవారం శుక్రవారాల్లో అమ్మకు సహస్ర కుంకుమ పూజ జరుగుతూ ఉంటుందండి. రాహుకేతు దోష నివారణకై పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. దక్షయజ్ఞం తర్వాత అమ్మవారు తపస్సు చేసినటువంటి తపోమూర్తి అమ్మవారు అపర్ణాదేవికి ఆ నామం ఎలా వచ్చిందయ్యా అంటే అమ్మవారు అసలు పేరు హైమవతి అమ్మవారి పేరు. ఆవిడ తపస్సు చేసేటప్పుడు ఎటువంటి ఆకులు అలములు కూడా తినకుండా తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని పరమేశ్వరుని భర్తకమైనటువంటి అమ్మవారు. పర్ణం అంటే ఆకులు అలములు అవేవి తినకుండా తపస్సు చేసింది కాబట్టి అపర్ణ అని చెప్పడం జరిగింది. అలాగే అపగతరుణ అపర్ణ అని చెప్పేది అని కూడా అర్థం కూడా ఉంది. అపగతరుణ అపర్ణ మనకున్నటువంటి సర్వ రుణములు పోయేటువంటి అమ్మవారు. రుణము అంటే అప్పని కాదు అర్థము, బాధ్యత అంటే పితృణము, దైవ రుణము, మనుష్య రుణము, యజ్ఞ రుణము, భూత రుణము, ఇలా మన రుణములు ఉన్నాయి. మనిషి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ రుణముని తీర్చాలి. ఈవేళ ఉన్నటువంటి ఆధునిక కలియుగంలో మనం అన్ని తీర్చని పరిస్థితుల్లో ఉన్నాం. ఒక్కసారి అపర్ణ అనుకుంటే చాలంట ఈ చెప్పినటువంటి రుణములు ఏవైతే ఉన్నాయో అవి తీరిస్తే ఎంతవరకు వస్తుందో ఒక్కసారి అపర్ణ అంటే అంతవరకు వస్తుందిట. శుక్రవారం రాహుకాలంలో విశేషమైన పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎటువంటి గ్రహదోషాలైనా కుజదోషాలైనా నివారించి అమ్మ భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తుంది. మంగళవారం శుక్రవారం భక్తులకు ఇక్కడ అన్న సమర్పణ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ప్రధానంగా ఏంటంటే ధ్యాన స్వరూపిణి వారి యొక్క మూర్తి విగ్రహం ఇలా ఉంటారు. చేతులను పైకి పెట్టుకుని ఒక చేత్తోటి కమండలము, ఒక చేత్తోటి రుద్రాక్ష బాల పట్టుకుని ఏకపాదము ఎడమ కాలు మీద నిలబడి కుడికాలు మడత పెట్టుకుని అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటారు. భారతదేశం మొత్తం మీద ఇలా తపస్సు చేసినటువంటి తపోమూర్తి అంటే తపోమూర్తి ఉన్నటువంటి ఆలయం ఇది ఒక్కటే ఉంది. ఇక్కడ ఇంకెక్కడ కూడా లేదు అమ్మవారు. అలాగే అపర్ణాదేవి అనేటువంటి నామంగా ఆలయం ఇది ఒక్కటే ఉంది, ఇంకెక్కడ కూడా మీకు కనిపించదు. ఏకపాద స్థితాం దేవీం చిన్మయానంద విగ్రహం చీరవల్కల సంవీతాం జట సంఘాతధారిణీం శివచింతన సంసక్తాం తపసాద్యోతిత ప్రభాం అగ్నివర్ణాం మహాదేవీం అపర్ణాం పార్వతీం భజే. శ్రీమాత్రే నమః శ్రీ అపర్ణాయై నమః. ఇదే నామం శ్రీమాత్రే నమః శ్రీ అపర్ణాయై నమః. ఈ నామంతో నిత్యము 120 సార్లు స్మరించుకుంటూ ఉంటే 41 రోజుల్లో ఫలితం వస్తుంది. పాల్గొన శుద్ధ సప్తమి నాడు అపర్ణ సమేత నాగేశ్వర స్వామి వారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని మనం కూడా వీక్షించి మన జన్మ చరితార్థం చేసుకుందాం. ప్రభాకర శాస్త్రి గారు
మరియు మిగిలిన వేద పండితుల ఆధ్వర్యంలో 2000 స్త్రీమూర్తులచే కుంకుమార్చన, ఉయ్యల సేవ, పల్లకీ సేవ, పుష్పాలంకరణలతో చండీ హోమం కూడా ఎంతో అద్భుతంగా సాగింది. అపర్ణ సహిత నాగేశ్వర స్వామి అంశవాహనంపై విహరిస్తుంటే ఆ దృశ్యం మన మనసులను కట్టిపాడేస్తుంది కదండి. ఇక ఆలయానికి ఎలా రావాలయ్యా అంటే చాలా సులువైన మార్గము. కాకినాడకి 30 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది. అన్నవరానికి 22 కిలోమీటర్ దూరంలో ఉంది. మీరు బస్సు రావాల్సి వచ్చినా లేదా రైలు రావాల్సి వచ్చినా సరే కాకినాడ దాకా వచ్చి అక్కడి నుంచి బస్సు మార్గంలో రావచ్చు. లేదా బస్సు ఎక్కినట్టయితే మీరు కాకినాడ నుంచి అన్నవరం అనే దారిలో కాకినాడ, పిఠాపురము, గొల్లపురం దాటిన తర్వాత 2 కిలోమీటర్లో మాకు అమ్మవారి ముఖద్వారం ఉంటుంది. ఆ ముఖద్వారం దగ్గర 3 కిలోమీటర్లు అప్పటికి వచ్చినట్లయితే ఇక ఆలయం సులువుగా చేరుకోవచ్చు. దగ్గరగా రైల్వే స్టేషన్లో సామర్లకోట దిగిన రావచ్చు. పిఠాపురము, కాకినాడ ఇవి సమీప రైల్వే స్టేషన్లు. అలాగే అలా వైజాగ్ వచ్చేవాళ్ళు అన్నట్టయితే వైజాగ్ అన్నవరం తర్వాత అన్నవరము, కత్తిపూడి దాటిన తర్వాత 10 కిలోమీటర్ తర్వాత ఇదే జంక్షన్ వస్తుంది అనమాట అండి. ఇది వచ్చేటటువంటి సులువైన మార్గము. శివపురాణంలో కాశీఖండంలో అపర్ణాదేవిని పూజిస్తే వారి తపస్సు ఫలిస్తుందట. మనం కూడా అమ్మను అపర్ణాయే నమః అనే నామంతో తపస్సు చేస్తూ అమ్మ యొక్క కరుణకు, కటాక్షానికి పాత్రులవుదాం. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. అపర్ణా సహితం దేవం దారుకా వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం. మీరు కూడా అమ్మను దర్శించుకుని కుజదోషాలు, గ్రహదోషాలు, రుణములన్నీ నివారించుకుని అమ్మ కృపకు పాత్రులై అమ్మ తపస్సుకై అపర్ణాయే నమః అనే నామంతో అమ్మకు దగ్గరగా చేరాలని కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చితే అపర్ణాయే నమః అని కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మితో. జై అపర్ణాయే నమః, జై చండీ.